రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా మందితో ఉన్నారు, మీకు అత్యంత సన్నిహితులు ఎవరు? నాకు అత్యంత అందరు సన్నిహితులే గురు. బాగా మీ మనసుకు దగ్గరైన వాళ్ళు ముఖ్యమంత్రుల్లో. నేను అంటున్నా, ఇంట్లో సాన్నిధ్యం లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ అంతా రాజకీయంగా ఎవరికైనా సాయం చేయాలని ఆలోచన చేసినా కానీ నాకు ఆల్మోస్ట్ ఆల్ నేను అందరితో టచ్లో ఉండేవాడిని. నేను ఇది చెయ్యాలన్నా చెయ్యొద్దా అనే పాయింట్ కాకుండా అందరినీ నేను సమానంగా, నాకు ద్వేషం ఎవరి మీద, నా తిట్టినోని కూడా అని ఇంటికి పోతా. మా కల్చర్ ఏంటంటే తెలంగాణలో బద్ధ శత్రువు అయినా చనిపోతే అని ఇంటికి పోతాం. పెండ్లిలో వాడు పిలుస్తూనే పోతాం, కానీ చనిపోతే మాత్రం తప్పనిసరిగా నా బద్ధ శత్రువు ఎందుకు కాదు. మీరు చూడండి, నాకు జనార్దన్ రెడ్డి బద్ధ శత్రువు, కానీ ఆయన సస్పెండ్ అయినప్పుడు నేనే పడ్డా. ఆయన మంచి లీడరు, సస్పెండ్ చేయాలని రాజశేఖర్ రెడ్డి ట్రై చేస్తే సస్పెండ్ రివోక్ చేసిన ఘనత బీజేఆర్. అవి నా లైఫ్. సార్, అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు లేకపోవటం అనేది ఒక లోపం అనుకుంటారా? మీకు డబ్బు లేకపోవటం అంటే డబ్బు రాజకీయాలు చేయకపోవటం వల్ల మీకు అత్యున్నత పదవులు రాలేదు అనేటువంటి భావన ఏమైనా ఉందా? చూడండి, నేను ఇప్పుడు ఎందుకు బాధపడంటే నేను ఐ కేమ్ ఆఫ్ దట్ లెవెల్. ఆ రోజులలో నాకున్న సాన్నిహిత్యం సంజయ్ గాంధీ తోటి కానీ, ఇందిరాగాంధీ తోటి కానీ, రాజీవ్ గాంధీ తోటి నేను సంపాదించాలంటే కోట్లు నాకున్న హవా. కానీ ఆ రోజులలో నాకు ఒకటే పిచ్చి, పార్టీని బతికేయాలి, పార్టీని నిలబెట్టాలి, చెడ్డ పేరు రావద్దు, ఎవడు నా మీద కంప్లైంట్ చేయొద్దు అనేది నాకు ఒక మైండ్లో పడ్డది. ఏ తప్పు చేసినా నాయకునికి తెలుస్తుందేమో, మనం తప్పు చేస్తే ఎవడన్నా మనం చెప్తాడు, చేయకుండానే మన మీద అలిగేషన్ చేస్తారు. ఆ లెక్క. ఇంకోటి ఏంది, మనం తక్కువ సంపాదించే, తక్కువ ఏది తప్పు చేయకుండా నీట్గా నిజాయితీగా ఉంటే ప్రజలలో మన పేరు ఉండాలి అనేది నాకు ఆకాంక్ష. ఇవాళ కూడా ఇవాళ 100 రూపాయలు వస్తే సాయంత్రం ఇంటి దగ్గర ఉండయి. మీటింగ్ అంట, బ్యానర్ అంట, పోస్టర్ అంట, ఏదో ఒకటి పెట్టుకుంటా. వ్యాపారాలు ఉన్నాయా మీకు? వ్యాపారాల్లో ఉన్నారా? వ్యాపారాలు అంటే మా నాన్నది ఉండే ఇటుక బట్టీలు ఉండే, ఆ ఇటుక బట్టీలు నడిపించేది అంతే, అంతవరకే. కానీ ఇప్పుడు ఉన్నాయంటారా? ఇప్పుడు ఏమున్నది, నాకు ఒక గ్యాస్ ఏజెన్సీ ఉండే, అది కూడా మా బిడ్డకి ఇచ్చేసిన. ఏదన్నా ఉంటే ఇక మా సిస్టర్ అమెరికా నుంచి అప్పుడప్పుడు ఆమె సాయం చేస్తుంటుంది. మా అక్క కూడా ఉండే, మా పెద్దక్క, ఆమెనే నన్ను రాజకీయాలలో ఆమె ఇచ్చిన డబ్బులతోటే ఆ రోజులలో యాక్టివిటీ చేసేది. ఇక అంతకంటే ఇక నేను ఎక్కువ. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అంటే మీ సన్నిహితులుగా ఉన్న వాళ్ళకి రాజకీయంగా ఎక్కువ ప్రయోజనం కలగలేదు బికాజ్ ఆఫ్ మీ వర్గం అనేటువంటి ముద్ర పడతాం. చూడండి, నా ఎంబడి పనిచేసిన వాళ్ళు అందరూ మంచి పదవులలో వచ్చిండ్రు. కార్పొరేషన్ ముఖేష్ వచ్చిండు, ఎవరు సత్యబాబు వచ్చిండు, కన్నా లక్ష్మీనారాయణ యూత్ కాంగ్రెస్లు ఉండే. ఎన్ని పేర్లు చెప్పండి అంతమందికి. అయితే కొన్ని రోజుల తర్వాత ఎట్లయిందంటే నన్ను విడగొట్టినోడు వాని దగ్గర పోయినోడు లీడర్ అయ్యిండు. ఇప్పుడు ఎంఏ ఖాన్ ఉండే, వాడు నా జీవితాంతం నా ఎంబడే. కానీ ఎప్పుడైతే రాజశేఖర్ ఎంబడో నా లైఫ్ అయింది, నేను కూడా సంతోషపడ్డా. ఏదిరా భయ్, నాకు తక్కువ ఖర్చు అయింది, వాడు ఎంపీ అయిపోయిండు, మంచిగా అయిండు. నేను బాధపడా. చాలామంది నన్ను విమర్శించి రాజశేఖర్ దగ్గర చేరిన వాళ్ళు ఉన్నారు, లాభపడ్డారు. పడని అంట నేనేమి ఇయ్యలేను, వాడేదో ఇస్తుంటే నేను ఎందుకు వద్దనాలండి చెప్పండి. ఇప్పుడు మన దగ్గర కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నన్ను దాటేసిపోయిండు అనుకో, నా దగ్గర ఉన్నోడు ఉంటాడు, దాటేసిపోతే నీ అదృష్టం రాబోయే ఆడేదన్నా 10 రూపాయలు సంపాదించాలంటే సంపాదించుకున్నా. రంగారెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ, నేను అంత తిట్టేది కదా ఎవరిని, కిరణ్ను, ఈడు పోయి రోజు ఆయన దగ్గరనే ఉండేది. నాకు చాలామంది వచ్చి వ్యతిరేకం చెప్తే నేను అన్న, చూడరా బాబు, ఎవరిని బతుకుదేరు వాడు, నేనా ఇచ్చేది ఏమి లేదు, ఆడు పవర్లు ఉన్నాడు, 4 రూపాయలు సంపాదించుకుంటే ఆయన భార్య పిల్లలకు ఉపయోగపడి నేను ఎందుకు వద్దనాలి? దట్ ఈజ్ హిజ్ వ్యూ. నేనెందుకు బాధపడాలి? నా స్టైలు, నా ఫంక్షనింగు, నా ఆలోచన వేరు. కొందరు ఏమనుకుంటారు, పోయి ఏది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకునేటోళ్ళు కొందరు ఉంటారు. నేనన్నా దీపం ఉన్నా లేకపోయినా
మన లైఫ్ ఇంతేరా, ఐఎమ్ హ్యాపీ అనేది ఇది నా ఆలోచన. మీ ఫిలాసఫీ. సో ఆఖరిగా చెప్పండి, 2019కి మీ లక్ష్యం ఏంటి? అసలు మీ జీవిత లక్ష్యం ఏంటి? నా జీవిత లక్ష్యం ఒకటేనండి. ఏ సోనియా గాంధీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆమె మమ్మల్ని నమ్మి, మా మాటలు నమ్మి, మా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో తెలంగాణ ఇచ్చినాక మేము తెలంగాణ తేలేకపోయిన బాధ రాత్రి పడుకుంటప్పుడు కానీ పొద్దున లేచి ఈ రెండు జ్ఞాపకం వస్తుంది. నా లైఫ్లో ఒకటే ఆలోచన, మళ్ళీ కాంగ్రెస్ తేవాలే, సోనియా గాంధీకి అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వాదిగా మిగిలాలనేది నా ఉద్దేశం. పదవులు రావాలని అది ఒక్కటి వస్తే అదే మేజర్ పదవి నాకు. మళ్ళీ సోనియా గాంధీకి తెలంగాణ అప్పచెప్పినాడే నిజమైన కాంగ్రెస్ వారసుడుగా ఉంటాననేది నా ఉద్దేశం.